హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉసిరికాయ పచ్చిమిర్చి నిలువ పచ్చడి. ఉసిరికాయ నిలువ పచ్చడి ఎక్కువగా మనం కారం వేసి చేస్తుంటాం కదండి. ఈ నిలువ పచ్చడి అయితే పచ్చిమిర్చి పేస్ట్ వేసి చేస్తాం. కారంకు బదులుగా పచ్చిమిర్చి వేసి చేస్తాము. అసలు ఎంత బాగుంటుందో పచ్చడి టేస్ట్ అయితే. మీరు ఇప్పటి వరకు ఈ పచ్చడి తినకపోయి ఉంటే కనుక ఒక 1/2 కిలో ఉసిరికాయలు, ఒక 10 ఉసిరికాయలతో పచ్చడి పట్టి చూడండి. మీరు ఇంకా ప్రతి సంవత్సరం ఈ ఉసిరికాయ పచ్చడి పట్టుకుంటారు. అంత రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పచ్చడి కోసం ఇక్కడ నేను 1/2 కిలో ఉసిరికాయలు తీసుకున్నాను. నేను ఎప్పుడు కూడా పచ్చళ్ళు అయితే ఖచ్చితంగా ఇలా వేయి చేసే తీసుకుంటానండి. ఇలా వేయి చేసి తీసుకున్నామంటే మనం ఎప్పుడు చేసినా కానీ పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ సైజ్ కాయలు 10 వచ్చాయి. వెయిట్లో అయితే 1/2 కిలో 250 గ్రాముల ఉసిరికాయలు తీసుకున్నాను. ఈ ఉసిరికాయలకి 125 గ్రాములు 125 గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకోవాలి. అదే మీరు అరకిలో ఉసిరికాయలతో చేస్తున్నట్లయితే 1/2 కిలో పచ్చిమిర్చి తీసుకోవాలి. మనం ఉసిరికాయలు ఎంత తీసుకున్నామో ఆ వెయిట్కి సగం పచ్చిమిర్చి తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగేసుకొని, తొడుమలు తీయద్దు, పచ్చిమిర్చి తొడుమలు తీయకుండానే కడగాలి. కడిగిన తర్వాత ఒక పొడి క్లాత్తో శుభ్రంగా తుడిచేసుకొని తొడుమలు తీసేసుకోవాలి. తొడుమలు తీసేసుకొని చక్కగా ఆరబెట్టేసుకోండి. ఫ్యాన్ గాలికి ఒక అరగంట పాటు ఆరబెట్టేసుకోవాలి. వీటితో పాటుగా ఒక 2-3 రెమ్మల కరివేపాకు కూడా కడిగి ఆరబెట్టేసుకోండి పోపు కోసము. ఇవి ఆరేలోపు పచ్చడి మిగతా ప్రాసెస్ చేసుకుందాము. ఒక చిన్న గిన్నెడు నువ్వులు, వెయిట్లో వచ్చేసి 50 గ్రాములు, 50 గ్రామ్స్ నువ్వులు. అదే కప్ మెజర్మెంట్లో అయితే మనకి మెజరింగ్ కప్లో 1/3 కప్ వస్తుంది కదా, 1/3 కప్ నువ్వులు వేసుకోవాలి. లో మీడియం ఫ్లేమ్లో ఈ నువ్వులు చిటపడలాడేంత వరకు వేయించుకోవాలి. నువ్వులు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. మనం 1/2 కిలో ఉసిరికాయలకి 50 గ్రాముల నువ్వులు తీసుకున్నాం కదా, అదే మీరు అరకిలో ఉసిరికాయలు తీసుకుంటే 100 గ్రాముల నువ్వులు వేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. నువ్వులు వేడి మీద గ్రైండ్ చేసామంటే ముద్దగా అయిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాతనే మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ ఇది పొడిగా చూడండి, ఈ విధంగా పొడిగా ఉండేలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న నువ్వుల పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే జార్లో పూర్తిగా ఆరిన పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తడి ఎక్కడా ఉండకూడదండి. తడి ఉందంటే పచ్చడి పాడైపోతుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ నిండుగా సాల్ట్, వెయిట్లో వచ్చేసి 25 గ్రామ్స్, 25 గ్రాముల సాల్ట్ వేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం చూడండి విధంగా కచ్చాపచ్చగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా చేసేసుకోవద్దు. దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 3/4 కప్పు నూనె వేసుకోవాలి. నువ్వుల నూనె వేసుకోవచ్చు, పల్లి నూనె వేసుకోవచ్చు. మీకు అవి అందుబాటులో లేకపోతే మీరు వంటకు వాడే ఏ నూనె అయినా వేసుకోవచ్చు. నూనె కాగిన తర్వాత ఉసిరికాయలు వేసుకోవాలి. ఉసిరికాయలని ఉప్పు నీళ్ళలో కడిగేసుకుని తడి లేకుండా తుడిచేసుకుని బాగా ఆరబెట్టుకోవాలి. బాగా ఆరిన తర్వాత, తడేమీ లేకుండా ఆరిన తర్వాతనే నూనెలో వేసి వేయించుకోవాలి. ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటే ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఎక్కువ టైం పట్టదండి, ఒక 7-8 నిమిషాల్లోనే ఇవి వేగిపోతాయి. నైఫ్తో గుచ్చి చూస్తే మనకి ఇవి ఉడికిందో లేదో అర్థమవుతుంది. ఒక కాయ తీసుకుని నైఫ్తో గుచ్చి చూడండి, ఈ విధంగా లైట్గా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇలా వేయించేసుకొని నూనె రాకుండా తీసేసుకోవాలి. కాయల్ని తీసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి, లేదంటే నూనె మరీ ఎక్కువ కాగిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 2-3 ఎండుమిర్చిని తుంపి వేసేసుకోండి. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు. మీరు వెల్లుల్లి వద్దనుకుంటే వెల్లుల్లి వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు, వెల్లుల్లి స్కిప్ చేసేయచ్చు. అలాగే మనం కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. పేస్ట్ వేశాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి ఈ పచ్చిమిర్చిలో పచ్చిదనం తగ్గేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఇందులో కొంచెం పసుపు, 1/8 టీ స్పూన్ పసుపు కూడా వేసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పచ్చిమిర్చిలో పచ్చిదనం పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి పచ్చిగా ఉందనుకోండి పచ్చడి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని బాగా వేయించుకోవాలి. ఇవి వేగుతూ ఉంటాయి. మరొక పక్కన మనం ఉసిరికాయలు వేయించి పెట్టుకున్నాం కదా, వాటిలో నుంచి గింజలు సపరేట్ చేసుకుని ఈ ముక్కల్ని కూడా సపరేట్ చేసుకోవాలి. మీరు కావాలంటే కాయగా అయినా వేసేసుకోవచ్చు. కాయ వేసామంటే అందరూ కాయ అంతా తినేరు కదండి, వేస్ట్ అయిపోతుంది కాయ. అందుకని ఈ విధంగా ముక్కలుగా చేసి వేస్తాను నేను. దీన్ని పక్కన పెట్టేసుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా చూడండి బాగా వేగిపోయింది. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా పచ్చిదనం అంతా పోయేంత వరకు, లైట్గా కలర్ కూడా చేంజ్ అయింది కదా, ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉసిరికాయ ముక్కలు వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ ఉసిరికాయ ముక్కలకి ఈ పేస్ట్ అంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. నూనె మనం 3/4 కప్పు వేసాం కదండి, 1/2 కిలో ఉసిరికాయలకి 1 కప్పు నూనె పడుతుంది. నేను కొంచెం పచ్చడే కదా, త్వరగానే అయిపోతుంది కాబట్టి కొంచెం ఒక 1/4 కప్పు తగ్గించి 3/4 కప్పు వేసాను. మీరు కావాలంటే 1 కప్పు నూనె వేసేసుకోవచ్చు. బాగా కలిపేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి మళ్ళీ అంత బాగా కలిసేలా కలుపుకోవాలి. బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో చూడండి ఈ సైజు నిమ్మకాయ తీసుకున్నాను. ఈ నిమ్మకాయను కూడా ముందే కడిగి తడి లేకుండా తుడిచేసుకున్న తర్వాత రసం పిండుకోవాలి. ఈ నిమ్మరసం వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ ఉంది. నిమ్మరసం వేసేసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి ఉంది కదా, ఆ నువ్వుల పొడి వేసేసుకోవాలి.
ఉసిరికాయ ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాతనే నువ్వుల పొడి వేసుకోవాలి. వేడి మీద అస్సలు వేయకూడదు. ఈ పొడంతా ఇందులో మళ్ళీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో మెంతిపిండి కానీ ఆవపిండి కానీ వేయరు. ఈ నువ్వుల పొడితోనే పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ఒక 10 కాయలతో ట్రై చేసి చూడండి. మీకు నచ్చిందంటే నెక్స్ట్ టైం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు. పచ్చడిని బాగా కలుపుకున్న తర్వాత సెరామిక్ బౌల్స్లో కానీ గ్లాస్ బౌల్స్లో కానీ తీసేసుకుని పైన అంతా కూడా సమానంగా ఉండేలాగా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టి ఒక రోజంతా పచ్చడిని ఊరనివ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ పచ్చడిని ఒకసారి బాగా కలిపేసుకుని టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు సాల్ట్ కానీ పులుపు కానీ తగ్గితే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు. మనం పోపులో ఒక పావు కప్పు నూనె తగ్గించి వేసాం కదండి, అందుకని పచ్చడి ఊరిన తర్వాత మనకి పైకి నూనె తేలలేదు. మనం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్లయితే మటుకు ఖచ్చితంగా పైకి నూనె తేలే విధంగా ఉండాలి. అప్పుడే మనకి పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కొంచెం పచ్చడే కదా, త్వరగానే అయిపోతుంది కాబట్టి నేను కొంచెం ఒక పావు కప్పు తగ్గించి వేశాను. ఈ పచ్చడి బయట మనకి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. తడి తగలకుండా చూసుకోవాలి. అలాగే మనం స్టోర్ చేసిన ఈ సీసాల్లో పచ్చడి పైన నూనె తేలే విధంగా ఉంటే ఫ్రిడ్జ్లో మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ పచ్చిమిర్చి ఉసిరికాయ నిల్వ పచ్చడి అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.